ఇవాళ ఇంటర్నెట్ అనే టాపిక్ మీద మనం కొన్ని జర్నలిజానికి సంబంధం ఉన్నంత వరకు ఆ టెక్నాలజీ కానీ ఆ డివైసెస్ కానీ ఎట్లా వచ్చినాయి, ఎట్లా ఉపయోగించుకోవచ్చు, జర్నలిస్టులు ఆ మూలాల నుంచి దాని ఎమర్జెన్స్ ఆఫ్ పర్టికులర్ డివైస్ ని తెలుసుకొని మన జర్నలిజంలో వృత్తి ప్రమాణాలని పెంచుకోవడానికి ఎట్లా వాడుకోవచ్చు, ఎంత గరిష్టంగా వాడుకోవచ్చు, దాని మంచి ఏంటి, దాని చెడేంటి అనేటి మనం చర్చించుకుందాం. ఈ పరంపరలో మనకి ఎవరు ఆందోళన చెందాల్సిన విషయం కాదు. ఏంటి అంటే మనం సమ్ ఆఫ్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇట్లాంటివన్నీ లింక్డ్ ఇన్ అట్లాంటి వాటి గురించి కూడా మనం రేపు ఇంకో క్లాస్ ఉంటది కనుక విస్తారంగా వాటి గురించి ఇవాళ మనం మాట్లాడుకోకపోయినా అసలు ఈ ఇంటర్నెట్ అనేది ఏంటి, ఇంటర్నెట్ తీసుకొచ్చిన చేంజ్ ఏంటి మనం చూసాయిగా అనుకున్నాం. ఇంతకుముందు మీడియా గురించి, సమాజం గురించి మాట్లాడుతున్న క్రమంలో నేను చెప్పాను హ్యూమన్ ఎవల్యూషన్ లో ల్యాండ్ మార్క్ ఈవెంట్స్, డెవలప్మెంట్స్ ఏమన్నా ఉన్నాయంటే దాంట్లో ఇంటర్నెట్ కూడా ముఖ్యమైనది. కానీ మిగతా వాటితో కంపేర్ చేసి చూస్తే ఇంటర్నెట్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది స్టిల్ ఎవాల్వింగ్. ఇంకా ఈ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నిత్య పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇది విస్తృత రూపం సంతరించుకోవడానికి ఇంకా అనేక కొత్త మలుపులకి కూడా ఆస్కారం ఉంది అనేది మనం మౌలికంగా గుర్తించి అసలు ఇంటర్నెట్ అన్న పదంలోనే దాని అర్థం ఉంది చూడండి. ఇప్పుడు నెట్ అంటే నెట్వర్క్ చేయడం. ఇప్పుడు మనం లాంచ్ చేస్తాం, ఒక 4 కంప్యూటర్లను కలిపి ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు కామన్ గా ఎవరైనా సమాచారాన్ని చూడదగ్గ విధంగా కంప్యూటర్ ఫంక్షనింగ్ ని ఇంటిగ్రేట్ చేయడమే లాన్ అంటారు. అట్లాగే అనేక ప్రాంతాల్లో అనేక పర్పస్ల కోసం పనిచేస్తున్న నెట్వర్క్స్ అన్నిటినీ అనుసంధానం చేయడమే ఇంటర్నెట్. దానికి రకరకాల పేర్లు ఇప్పుడు తెలుగీకరించే అనేక ఆంగ్ల పదాలను తెలుగులోకి తీసుకొచ్చే క్రమంలో ఇందాక ఎల్వికే చెప్తున్నాడు కదా, అగ్నిమాపక అని అన్నారు. మాపక అంటే కొలమానము, మరి మాపక ఎట్లా అవుతుంది అని చాలా పదాలు అట్లా పొరపాటున వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ శాంతి భద్రతలు అంటారు, లా అండ్ ఆర్డర్ కి శాంతి భద్రతలు అంటారు. అట్లాగే ముద్రపడిపోయింది. మనం అందరం అంగీకరిస్తున్నాం, ఎవరికి సందేహం కూడా రాదు. కానీ కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు అది. శాంతి భద్రతలు అంటే ఇంగ్లీష్ లో పీస్ అండ్ ట్రాంక్వాలిటీ అని ఇంకో వర్డ్ ఉంది. ఎప్పుడైనా కమ్యూనల్ రైట్స్ వచ్చినప్పుడు, లేకుంటే రీజనల్ గానో, లేకుంటే రేసిస్టిక్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు దాన్ని శాంతి సాధించడం కోసం వాళ్ళు ఏమనేవాళ్ళు, పీస్ అండ్ ట్రాంక్వాలిటీ అని అనేవాళ్ళు. పీస్ అండ్ ట్రాంక్వాలిటీ ఇస్ నథింగ్ బట్ శాంతి భద్రతలు. కానీ మనం చెప్పే లా అండ్ ఆర్డర్ అనేది చట్టము, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లా, అటైనింగ్ ఆర్డర్. అంటే సమాజంలో ఒక క్రమత సాధించడం కోసం చట్టాన్ని వినియోగించడం లా అండ్ ఆర్డర్. అప్పుడు ఏమనాలి, చట్టము, క్రమత అంటే కరెక్ట్ ట్రాన్స్లేషన్, ట్రూ ట్రాన్స్లేషన్ అవుతుంది. కానీ శాంతి భద్రత అంటే అల్టిమేట్ టు అచీవ్ లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు సాధించడం కోసమే లా అండ్ ఆర్డర్. కానీ తర్జుమా యథాతథంగా ఉందా అంటే తప్పు. అట్లా కొన్ని ఉంటాయి. అట్లా ఈ మధ్య కొన్ని పత్రికలు ఎక్స్క్లూజివ్లీ ఈనాడు లాంటి పత్రికలు ప్రతి ఆంగ్ల పదాన్ని తెలుగులో అట్లాంటి టైంలో మరి రోడ్ అంటే, కాలేజ్ అంటే ఏం చేయగలరు? చేయలేము. ప్రజాబాహుల్యంలోకి వెళ్ళిపోయి కైనేజ్ అయినప్పుడు కొన్ని డిక్షనరీలలో కూడా తెలుగు పదాలు వస్తాయి. ఇప్పుడు బ్యాండికూట్ అంటారు ఇంగ్లీష్ లో, పందికొక్కును బ్యాండికూట్ అన్నారు. అది అది ఇంగ్లీష్ హైజ్ అయింది, తెలుగు వర్డే ఇంగ్లీష్ హైజ్ అయింది. సో అట్లా కొన్ని పదాలు నువ్వు రహదారి అన్న దానికంటే రోడ్డు అంటే తేలిక అర్థమవుతుంది అత్యధిక తెలుగు వాళ్ళకి. అన్నప్పుడు రోడ్డే అంటారు, రహదారి అన్నారు. సో అట్లా పాపులరైజ్ ఈ ఇంటర్నెట్ కి కూడా అంతర్జాలము అని అన్నారు. ఇప్పుడు వివిధ జాతులకు సంబంధించిన అనుసంధాన పదాన్ని అంతర్జాతీయ అంటున్నారు. అటువంటి టైంలో వివిధ నెట్వర్క్లు సంబంధించిన అనుసంధాన ప్రక్రియ కనుక దీన్ని అంతర్జాలము అన్నారు వాళ్ళు. జాలం అంటే నెట్. అది కొంత ట్రూ ట్రాన్స్లేషన్, కొంత యాక్యురేట్ ట్రాన్స్లేషను, కొంత కైనేజ్ ఆఫ్ వర్డ్ అంటారు. అది సర్క్యులేషన్ లో పెడితే చలామణిలోకి వస్తుంది. అట్లా అంతర్జాలం అని అన్నారు. తప్పప్పుల సంగతి దేవుడెరుగు. ఒక కామన్ వర్డ్ ఎక్కువ మంది వాడుతున్నారు ఇవాళ. అట్లా ఇంటర్నెట్ అనేది ఇది యాక్చువల్గా ఏమైందంటే మనం నిన్న మొన్న అంతకు ముందు మాట్లాడుకున్నాము. ఈ టెలిప్రింటర్ వచ్చిన తర్వాత
ఫాస్ట్ గా సంకేతాల ద్వారా కమ్యూనికేషన్స్ ఇచ్చినారు. తర్వాత టెలిఫోన్ రావడం తోటి శబ్ద తరంగాల్ని కూడా పంపించినారు. అట్లాగే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినాక టెలివిజన్ ప్రక్రియ ద్వారా ఆ శబ్దమే కాక దృశ్యాన్ని కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటికి తరంగ మార్పిడి చేసి ప్రసారం చేసే ప్రక్రియ వచ్చింది. కంప్యూటర్ కూడా అదే క్రమంలో కంప్యూటర్ అనేది డేటాని నిక్షిప్తం చేయడం, డేటాని ఆహ్, ఆహ్, దాన్ని అనలైజ్ చేయడం, దానికి ఇంకా వేరే డివైసెస్ లైక్ కాలిక్యులేటర్ ఇంకోటేస్తే దాన్ని మనం కోరుకున్న విధంగా డేటాని విశ్లేషించడం, ఇవన్నీ కూడా కంప్యూటర్ చేయడం మొదలైనాక ఈ కంప్యూటర్లని అనుసంధానం చేసి ఒక 2, 3 కంప్యూటర్లలో 2, 3 రకాల పనులు జరుగుతున్నాయి. వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేయడానికి చిప్స్ వాడడము, లేకుంటే ఫిజికల్ డివైసెస్ వాడడం జరుగుతా వచ్చినప్పుడు 1960s లో కోల్డ్ వార్ టైంలో అంటే అగ్రరాజ్యాలు 2 అమెరికా నువ్వా నేనా అని అమెరికా రష్యా పోరుతున్న సమయంలో వాళ్ళ మధ్య ఒక డిఫెన్స్ పరమైనటువంటి స్పర్ధ ఉండేది. ఆ టైంలో ఏమైంది అంటే అణ్వాయుధాల దాకా కూడా వెళ్తున్న పరిస్థితి. అది మ్యాడ్ అని అంటారు. పాపులర్లీ నోన్ కైండ్ మ్యాడ్ అంటే మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్. అంటే నువ్వు నన్నేమన్నా చేస్తే నిన్ను చేస్తా, నా కాలు ఇరగొడితే నీ కాలు కూడా ఇరుగుతుంది, నన్ను తల తీసేస్తే నీ తల పోతుంది, నన్ను భస్మీపటలం చేస్తావు బాంబు పెట్టి అంటే సైమల్టేనియస్ గా నువ్వు కూడా నాశనం అయిపోతావు. తద్వారా ఇది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అగ్రెషన్స్ అన్ని ఇట్లా ఆధునిక పద్ధతిలో ఆయుధాలు సమీకరించుకోవడం, అణ్వాయుధాలు సమీకరించుకోవడం అట్లా జరిగినప్పుడు కొంతమంది సమ్ ఆఫ్ ద వెరీ ప్రోగ్రెసివ్ సైంటిఫిక్ మైండ్ ఉన్న వాళ్ళు ఏం ఆలోచన చేసినారంటే ఈవెన్ దెన్ ఒక బాంబ్ వేసి డిస్ట్రక్షన్ చేసిన తర్వాత కూడా మన డేటా పోవద్దు అంటే ఏం చేయాలి, ఎట్లా నిక్షిప్తం చేయాలి, దాని మీద మంచి పరిశోధనలు జరిగినాయి. అది పాకెట్ షిఫ్టింగ్ అని ఒక పర్టికులర్ టెర్మినాలజీ ఉంది, ఐటీ వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఆ టెక్నాలజీ డెవలప్ చేసుకుంటున్న క్రమంలో ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్ కి అనుసంధానం చేసే ప్రక్రియను వాళ్ళు సక్సెస్ఫుల్ గా చేయగలిగినారు. అమెరికన్ డిఫెన్స్ లో బాగా 1960s 61 63 ఆ ప్రాంతంలో బాగా లోతైన పరిశోధనలు జరిగి ఈ నెట్వర్కింగ్ అనేది బాగా సైంటిఫిక్ గా డెవలప్ చేసి అనుసంధానం చేసే ప్రక్రియ జరిగి అది ఆ పరిశోధనలు 1966 67 ఆ ప్రాంతంలో కూడా చాలా విస్తారంగా వచ్చినాయి. కానీ ఇప్పుడు మనం వాడుతున్న WWW అని అంటాం కదా, వరల్డ్ వైడ్ నెట్వర్క్ అని. ఈ వరల్డ్ వైడ్ వెబ్బింగ్ అంటే ఇట్లా మన ఏంటంటారు వలలాగా అల్లడం వెబ్బింగ్. ఇప్పుడు మన సాలెపురుగు తన గూడుని ఎట్లా కట్టుకుంటుందో అట్లా వెబ్బింగ్ అనమాట. వరల్డ్ వైడ్ వెబ్బింగ్ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రక్రియలను కూడా అనుసంధానం చేసే ప్రక్రియను వరల్డ్ వైడ్ వెబ్ www.com అని అంటున్నాం సింప్లిఫై. అది 1972-73 ప్రాంతంలో వచ్చింది. అంటే ఒక శతాబ్ది పరిశోధనల ఫలితంగా అప్పుడు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ కంప్యూటర్ ఇది అట్లా ఇంటర్నేషనల్ కంప్యూటర్ కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ అని ఒకటి ICCC ఇక్కడ జరిగింది. అక్కడ దీన్ని ఇంకా అడ్వాన్స్డ్ గా ఎట్లా చేయడము అట్లా ఇవాళ మనం ఈ ఇంటర్నెట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే స్కై ఇస్ ద లిమిట్ అన్న స్థాయిలోకి ఈ అనుసంధానం జరిగిపోయింది. ఇవాళ సొసైటీ ఎట్లా తయారైంది, నాలెడ్జ్ డ్రివెన్ సొసైటీ. సో నాలెడ్జ్ మేనేజ్మెంట్ ఎంత పకడ్బందీగా చేస్తాం మనం అనే దాన్ని బట్టే ప్రగతి ఆధారపడి ఉంటుంది. నువ్వు ఏ ఉత్పత్తి తీసుకో, సర్వీసెస్ తీసుకో, మార్కెట్ తీసుకో, ప్రపంచాన్ని వల్ల ఏలుతున్న ఏ ప్రక్రియను తీసుకున్నా కూడా, ఈవెన్ పొలిటికల్ సిస్టమ్ కూడా అప్లై లాస్ట్ 10-15 years ఆఫ్ పొలిటికల్ డెవలప్మెంట్స్ వరల్డ్ వైడ్ తీసుకున్నట్టయితే 2014 లో మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైన ఎన్నికలు, తర్వాత అమెరికా ఎన్నికల్లో ట్రంప్ కంటే ముందు మనం మన ఇది తన పేరు గుర్తురాదు, అంతకుముందు 4 years ముందు జరిగిన ఎన్నికల్లో కూడా మనం చాలా ఈ టెక్నాలజీని వాడుకోవడము, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుకోవడము, కమ్యూనికేట్ చేయడము, పబ్లిక్ ఎప్పటికప్పుడు డిసెమినేటింగ్ ఇన్ఫర్మేషన్ తప్పప్పుల తర్వాత అట్లా చేసి
ఈ ఇది ఇంటర్నెట్ అనేది గరిష్టంగా వాడుకొని రాజకీయాలు కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే టెక్నాలజీలోనో, ప్రొడక్షన్‌లోనో, సర్వీసెస్‌లోనో మాత్రమే కాకుండా ఇన్ డిఫరెంట్ స్ఫెయిర్ ఆఫ్ లైఫ్ అంటే జీవితంలోని అనేక పార్శ్వాలను కూడా తట్టి నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ అనే దాంట్లో ఇదొక కీలకమైన భూమిక పోషిస్తా ఉంది ఇవాళ. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం బీయింగ్ జర్నలిస్ట్ హౌ బెస్ట్ వీ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఔట్ ఆఫ్ ఇంటర్నెట్ అనేది మనం వృత్తికి లింక్ చేసుకొని చూసినట్టయితే మనకి దాని మంచి చెడుని తెలుస్తాయి. దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది. దయచేసి మిగతా అనేక ఆస్పెక్ట్స్ లో ఉన్నట్టుగానే ఇంటర్నెట్ ఆస్పెక్ట్ లో కూడా దర్ ఈస్ గుడ్, దర్ ఈస్ బ్యాడ్. సో ఈ ఆన్లైన్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది పెరిగిన తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్స్ అడ్వాన్స్ అయిన తర్వాత ఈ మాస్ కమ్యూనికేషన్ ఒకటే కాకుండా ఒకరికొకరు పరస్పరం సమాచారం మార్పిడి చేసుకోవడం అనే ప్రక్రియను వేగవంతం చేసిన తర్వాత ఫర్ ఎవ్రీ బెనిఫిట్, ఫర్ ఎవ్రీ ఇంటర్ప్రిటేషన్ ఈ నెట్వర్కింగ్ అనేది చాలా యూసేజ్ లోకి వచ్చింది. దానివల్ల కొన్ని మల్టిప్లైడ్ ఇంపాక్ట్ అని అంటారు, యాంప్లిఫైడ్ ఇంపాక్ట్ అని అంటారు. బెనిఫిట్ ని నువ్వు మామూలు పద్ధతిలో నార్మల్ కోర్సులో చేస్తే వచ్చే ప్రయోజనం ఏదైనా, అది ఉత్పత్తి ప్రయోజనం కానివ్వండి, ఆర్థిక ప్రయోజనం కానివ్వండి, అది సేవల యొక్క ఇప్పుడు సేవలు కూడా ఇవాళ దెర్ ఈస్ నో లిమిట్ అండి. మనం ఒక 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 సేవని వినియోగించుకోవాలన్నా, మనం ఒక సేవని ఎక్స్టెండ్ చేయాలన్నా కూడా నెట్ను వాడుకునే పరిస్థితి వచ్చింది. చూడండి మీరు ఇప్పుడు ఇంట్లో ఒక ప్లంబింగ్ వర్క్ చేయాలన్నా కూడా సర్టెన్ ఏజెన్సీస్ ఆర్ దేర్. నువ్వు కంప్లైంట్ లాడ్జ్ చేస్తే, నీకు రిక్వైర్మెంట్ లాడ్జ్ చేస్తే అది ఎక్కడికో పోతుంది, వాడు ఎవరికో చెప్తాడు, ఆ కన్సర్న్ సర్వీస్ చేసే పర్సన్ ఆ నెట్ లో ఉంటాడు, వాడు మీ ఇంటికి వస్తాడు. ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ లో చూసినాం రీసెంట్ టైంలో, లాస్ట్ 2-3 years లో ఎక్స్క్లూజివ్లీ ఈ ఓలా కానీ ఈ ఊబర్ కానీ ఓలా కానీ అట్లాంటి సర్వీసెస్ వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా సమీపంలో ఉన్న ఒక వెహికల్ మన దగ్గరికి అతి తక్కువ టైం స్పాన్ లో మనల్ని అప్రోచ్ అవుతుంది, మనం డెస్టినేషన్ కి తీసుకుపోతుంది. అంటే చూడండి ఇది ఎట్లా సాధ్యమైంది అంటే ఈ నెట్వర్కింగ్ ద్వారా. అంటే కంప్యూటర్ అనేది ఒక మెషిన్ అండి, మెషిన్ లోకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మెషిన్ లోకి ఇన్ఫర్మేషన్ పోతుంది. డేటా కమ్స్ ఇన్ యాజ్ గార్బేజ్ అండ్ డేటా గోస్ అవుట్ ఆఫ్టర్ ప్రాసెసింగ్. అంటే ఒక నిర్దిష్ట ప్రక్రియ జరిగిన తర్వాత సమాచారం బయటికి వెళ్ళిపోతుంది. సేమ్ మన మీడియా ఫంక్షనింగ్ లాగే ఇవాళ న్యూస్ పేపర్ కానివ్వండి, టెలివిజన్ కానివ్వండి, వెబ్ కానివ్వండి, బయట నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు ముడి సరుకు లాగా అది ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ మనం ఒక ప్రక్రియ నిర్వహిస్తాం, డెస్కులు ఉంటాయి, ఒక దిక్కు వీడియో ఎడిటింగ్ ఉంటుంది, ఇంకొక వైపు గ్రాఫిక్ డిజైనింగ్ ఉంటుంది, ఇంకొక వైపు కలర్ మిక్సింగ్ ఉంటుంది. ఇట్లా అనేక ప్రక్రియలు ఉంటాయి మన దగ్గర. తద్వారా దాన్ని సంస్కరించి కన్జ్యూమబుల్ ఇన్ఫర్మేషన్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత అది అవుట్పుట్ అవుతుంది. కంప్యూటర్ లో కూడా అట్లాంటి సిస్టమ్స్ ఉంటాయి కనుక ఆ కంప్యూటర్ లో ఆ డేటా అనేది ప్రాసెస్ అవుతుంది. ఈ ప్రాసెస్ అయిన ఇన్ఫర్మేషన్ ని మనకు అనుకూలంగా తయారు చేయడానికి ప్రోగ్రామింగ్ చేస్తారు ఈ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు. ఆ ప్రోగ్రామింగ్ చేసి డివైస్ లో ఫిక్స్ చేసిన దాన్ని బట్టి నీ అవసరాలు తీరుస్తుంది అది. ఇట్ విల్ ఎక్స్టెండ్ ఇట్స్ సర్వీసెస్ యాజ్ పర్ యువర్ నీడ్. సో అది మనం నెట్వర్కింగ్ చేయడం అనేకం. ఇవాళ నెట్వర్కింగ్ అనేది ఒక గొప్ప సబ్జెక్ట్, డీప్ సబ్జెక్ట్. ఆ నెట్వర్కింగ్ ద్వారా మీ సర్వీసెస్ సౌలభ్యంగా జరుగుతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో వస్తుంది. సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఇంప్లికేషన్స్ దానికి సంబంధించి ఉన్నాయి. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుంటేనే మనకి దీని గురించి ఏదైనా మాట్లాడడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ అయితే దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రపంచం అంతా ఒక కుగ్రామం అయిపోతుంది. మనం అంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇవాళ మార్కెట్ ఏమైంది, ఎంత వాతావరణం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలో ఎక్కడో, అరేబియా సముద్రంలోనో బంగాళాఖాతంలోనో ఎక్కడో 500-600 కిలోమీటర్ల దూరంలో ఒక లో ప్రెషర్ వచ్చింది అని అంటే ఇప్పుడు ఎలినినో ఎఫెక్ట్ అని అంటారు. అంటే సముద్ర వాతావరణం వేడెక్కుతుంది, సముద్ర జలాలు వేడెక్కుతాయి, తద్వారా సముద్ర వాతావరణం వేడెక్కుతుంది. వేడెక్కినప్పుడు వేడి గాలులు ఎప్పుడు కూడా శీతలమైనటువంటి ప్రదేశాల వైపు మూవ్ అవుతా ఉంటాయి. ఆ మూవ్ అవుతున్నప్పుడు ఎక్కడో లో ప్రెషర్ ఇప్పుడు మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ దగ్గర హిమాలయాల బాటమ్స్ లో ఎక్కడో ఒక
ఒక వాక్యూమ్ లాగా ఏర్పడ్డది అని అంటే ఈ గాలులన్నీ కూడా అటువైపు పయనిస్తూ ఉంటాయి. ఋతుపవనాలు అవే. ఆ శీతల ప్రదేశాల వైపు, ఆ వాక్యూమ్ వైపు ఈ వేడి గాలులు ప్రవహించడమే ఋతుపవనాలయ్యి అవి ఒక నిర్దిష్టమైన హైట్ పోయి ఒక కోల్డ్ కండిషన్స్ లో బరస్ట్ అయ్యి అది వర్షాలు అవుతాయి. కనుక ఆ ఋతుపవనాల ప్రకారం మనకు వర్షాలు వచ్చి పంటలు పండించుకుంటాం. ఇదంతా ఒక ప్రకృతి ప్రక్రియ. ఈ ప్రకృతి ప్రక్రియని మనము సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ ద్వారా ప్రాపర్ గా మెజర్ చేసి యాంటిసిపేట్ చేసి వాటిని ఈ కంప్యూటర్స్ లో నిక్షిప్తం చేసి ఇంకొక చోట ఇంకొక రకమైన పరిశోధనకి అనుసంధానం చేసి ఇదంతా నెట్వర్కింగ్ జరుగుతుంది. నెట్వర్కింగ్ జరిగి అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఫార్మాట్ లో బయటకు వస్తుంది. దాన్నే నాలెడ్జ్ మేనేజ్మెంట్ అంటాం. ఈ నాలెడ్జ్ మేనేజ్మెంట్ లో ఎక్స్క్లూజివ్లీ నేను మొదట్లో కూడా ఒకరోజు చెప్పాను, మీరు జీవిత ఫార్ములాగా దాన్ని గుర్తుపెట్టుకోండి. లైఫ్ టైంలో మీరు ఏదైనా కూడా ఒక సంఘటన, ఒక పరిణామము, ఒక ఘటన, వీటన్నిటిని మనం ఈవెంట్స్ కింద తీసుకుంటాం. ఆ ఈవెంట్స్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ క్రమానుగతంగా జరిగేదాన్ని డేటా అంటాం. అట్లా పలానా 83లో ఏం జరిగింది, ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది, సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది, జరిగితే ఎంతమంది సైనికులు చచ్చిపోయినారు, ఎంత ఖర్చు అయింది, ఎన్ని దేశాలు నాశనమైనాయి, ఎన్ని దేశాలు బాగుపడ్డాయి అదనంగా, ఇట్లా ఇదంతా డేటా. సచ్ ఆల్ డేటా మనం స్వీకరించి మనం అనుభూతి చెందితే దట్ ఈస్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎనఫ్ అండ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ అల్టిమేట్. వెన్ నాలెడ్జ్ కన్వర్టెడ్ ఇన్ టు విజ్డమ్, దాన్ని తెలివి కింద పరివర్తన చేస్తే, మార్చుకుంటే అది ఉపయోగం. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్ అంతే. బాగా 10 రోజులు దాని మీద శ్రద్ధ పెట్టి కూర్చొని బట్టి పెడితే మనకు వచ్చేస్తుంది. దట్ ఈస్ నాట్ గ్రేట్. బట్ నాలెడ్జ్ ని కన్వర్ట్ చేయాలి. ఎవ్రీ బిట్ ఆఫ్ నాలెడ్జ్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు విజ్డమ్. తెలివి కిందికి మార్చుకోవాలి, తెలివిగా ఉపయోగించుకోవాలి. అప్పుడే మానవ జీవన సౌలభ్యానికి అది ఉపయోగపడుతుంది. సో అందుకని ఏమంటారంటే ఎవ్రీ నాలెడ్జ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, బట్ కన్వర్టింగ్ నాలెడ్జ్ ఇంటూ విజ్డమ్ ఈజ్ దట్ విజ్డమ్ ఈజ్ ద టైమ్ టెస్టెడ్ నాలెడ్జ్. అది కాల పరీక్షకు నిలబడ్డటువంటి ఏ పరిజ్ఞానం అయితే కాల పరీక్షకు నిలబడి తెలివిగా మారుతుందో అది మానవునికి ఉపయోగకరంగా ఉంటది అనేది ఇక్కడ పాయింట్. ఈ పాయింట్ ని మనము ఇంటర్నెట్ ప్రాతిపదికగా ఉపయోగించుకునేటట్టయితే, ఎందుకంటే దట్ ఈస్ ఎ మెషిన్ అండి. మీరు కాన్సెప్ట్స్ ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. తాటి చెట్టు ఎక్కే వాడికి ఎంతవరకు ఎక్కివ్వగలుగుతాము ఎవరమైనా అంటే మన చేతులు అందే వరకు ఎక్కిస్తాం అంతే తప్ప నేను మా పిల్లలకు కూడా చెప్తుంటాను జర్నలిజం స్కూల్లో, టీచర్ చెప్పిందే సమస్తం అని అనుకోకండి. టీచర్లే మాకు మొత్తం చెప్పేస్తారు, ఎందుకంటే అవర్ టీచర్స్ ఆర్ ఎక్స్పర్ట్స్, అకాడమిషియన్స్, గోల్డ్ మెడలిస్ట్, పిహెచ్డి, డాక్టరేట్, దిస్ దట్ అని అనుకోకండి. పాఠం చెప్పడం అనేది కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. ఇగో ఈ రకంగా ఉంటది, దీన్ని గ్రహించి ఈ దిశలో నువ్వు ఇంకా సమాచారం సేకరించు, నువ్వు ఇంకా నాలెడ్జ్ అక్వైర్ చేయు, నువ్వు ఇంకా నాలెడ్జ్ ని విజ్డమ్ కింద కన్వర్ట్ చేయు, ఇంకా నువ్వు ప్రత్యక్షమైనటువంటి ఇది సమయ పరిమితి చేస్తుందో చేయదో కానీ నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు. అప్పుడెప్పుడో పూర్వాశ్రమంలో ఒక చురుకైన విద్యార్థి పాఠాలు నేర్చుకోవడానికి గురు ఆశ్రమంకి వెళ్ళినాడు. ఆశ్రమంలో విద్యలు ఏమేమి చెప్తారో అవన్నీ వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, బ్రహ్మసూత్రాలు అన్ని నేర్చుకున్నాడు. మొత్తం అన్నిట్లో దిట్ట అయిపోయినాడు. ఏది అడిగినా కూడా టకీమని చెప్పేటంత అయిపోయినది. అప్పుడు గురువులు చెప్పినారు, ఇంకా మేము చెప్పేది ఏమి లేదురా నాయన ఇక్కడ. మేము ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఆ గురు ఆశ్రమంలో గురువులు ఉంటే ఆ ఋషాశ్రమంలో ఉన్న 4-5 గురువుల దగ్గర ఉన్న జ్ఞానం ఎంత చెప్పగలుగుతారో అంత నేర్చుకున్నాడు వాడు. అమ్మయ్యా, వాడు అహమేవ పండిత, నేనే పండితుణ్ణి అనుకొని బయటకు వచ్చినాడు ఆశ్రమం నుంచి. ఆశ్రమం నుంచి బయటకు వచ్చి పోతా ఉన్నాడు. పోతా ఉంటే సమాజం అనేది విశాలమైంది. అక్కడ ఇంకా ఇట్లాగే వేరే వేరే ఆశ్రమాలలో చదువుకున్న వాళ్ళు తారసపడుతున్నారు. వాళ్ళల్లో కూడా ఈ వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, బ్రహ్మసూత్రాలు అన్ని చదువుకున్న వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళు కూడా ఏదైనా తడుముకోకుండా చెప్పేటంత పరిజ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం కూడా చూస్తాం, మా పిల్లవాడు బ్రిలియంట్ అండి, స్కూల్లో టాప్ అంటారు. మా పిల్లవాడు డిస్ట్రిక్ట్ లో టాప్ అంటే వాడు ఇంకొక పెద్ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ కి వెళ్ళినప్పుడు వానికి అట్లాంటి తగడాలు ఇంకో 2-3 తగులుతారు. తగిలినప్పుడు మనోడు
గింజుకుంటాడు. అరే నేనే నంబర్ 1 ఉంటుంటే క్లాస్‌లో మళ్ళీ వీడు ఎవడెవడో నాకు తయారైనాడు. నన్ను నంబర్ 2కి నెట్టినాడు, నంబర్ 3కి నెట్టినాడు. ఇది సహజం. అయితే అప్పుడు వాడు మనసు మార్చుకుంటాడు. అబ్బో! నేనే మొత్తం తెలిసిన వాడిని అనుకున్నాను. కానీ వేరే వాళ్ళు కూడా ఇట్లాంటి జ్ఞానం సంపాదించినారు గనుక అహమపి పండితః అంటే నేను కూడా పండితుడినే అని అనుకుంటాడు. ఇంకా కొంతకాలం ముందుకు వెళ్తాడు. ఇంకా కొంత జీవితం గడుస్తది. మంచి చెడులు ఎదురైతాయి. ఇంకా ఎవడో ఎదుట పడతాడు. తెలివి సంపాదించడం మాత్రమే గాక తెలివిని వినియోగిస్తున్న వాళ్ళు కూడా తారసపడతారు ఈయనకి. కానీ తనకి ఎట్లా వినియోగించాలో పెద్దగా తెలియదు. కొన్ని విషయాల్లో. కొన్ని విషయాల్లో వాడు తేలికగా చేస్తున్నాడు. జీవితాన్ని సులభతరం చేసుకుంటున్నాడు. ప్రతి పనిని ఇట్లా ఫింగర్ టిప్స్ మీద గుర్తు తెచ్చుకుంటున్నాడు. పాత విషయాలని మననం చేసుకుంటున్నాడు. అప్లై చేస్తున్నాడు. ఈస్ సాల్వింగ్ ద లైఫ్ ప్రాబ్లమ్స్ అండ్ గెట్టింగ్ రిజల్ట్స్ ఈయనకంటే. అరే! నేను తెలివి చదువుకోవడమే, నాలెడ్జ్ పొందడమే, వాటిని గుర్తుపెట్టుకోవడమే, వాటిని పునశ్చరణ చేసుకోవడమే గొప్ప అనుకున్నా, వాడు పునశ్చరణ చేసుకోవడం కాకుండా లైఫ్‌లో అప్లై కూడా చేస్తున్నాడు. అంటే వాడు ఇంకా తెలివైన వాడు నాకంటే. అని అప్పుడేమనుకుంటాడు, అహం న పండితః అసలు నేను పండితుడినే గాను అని అనుకుంటాడు. అట్లా పరిమితి లేకుండా ఉంటది. కనుక ఈ జ్ఞానానికి హద్దులుండవు. దాన్ని హౌ బెస్ట్ వి కెన్ యుటిలైజ్ అనేది ముఖ్యం. ఆ చేసుకునే క్రమంలో ఇవాళ ఈ టెక్నాలజీ ఉంది అనంటే దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నేర్చుకోవాలంటే దాంట్లో మంచి ఏంటి, చెడు ఏంటి తెలుసుకోవాలి. నేను ఇంటర్నెట్ గురించి చెప్తున్నాను మీకు. ఇంటర్నెట్ అనేది ఇది ఒక వాస్ట్ నెట్వర్క్. ప్రపంచాన్ని అంతటిని కూడా ఒక దగ్గరకు తీసుకొస్తది. ఒక విండో లాగా చూపిస్తది నీకు. ఆ విండోలోంచి నువ్వు ఏం జరుగుతుంది అని యాక్యురేట్ గా కూడా తెలుసుకోవచ్చు. ఇందాక మనం వాతావరణం గురించి చేస్తున్నాడు. 500 కిలోమీటర్ల దూరాన్ని వచ్చిన అది వచ్చే 48 గంటలు, వచ్చే 62 గంటలు, 72 గంటలు ఎట్లా ప్రయాణం చేసి అది ఎక్కడొచ్చి తీరం దాటి ఎంత ఉధృతమైనటువంటి ప్రతికూల ప్రభావం చూపిస్తుంది తుఫాన్‌గా అనేది కూడా చెప్పగలిగిన టెక్నాలజీ ఇవాళ మనకు ఉంది. దాన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. చేసి అందరికీ ఉపయోగపడే విధంగా మనం దాన్ని వాడతాం. అట్లా ఆహ్, అంటే ఇది ఇంటర్నెట్ అనేది మనకి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. టూల్ అని అన్నాం. అదొక ఉపకరణం అని అన్నాం. అదొక ఇన్‌స్ట్రుమెంట్ అని అన్నాం. అయితే ఒక్కొక్కసారి మెషిన్ కూడా ఎర్రర్ చేయడానికి ఆస్కారం. చాలా సార్లు మనోళ్ళు అంటారు అట్లా ఎట్లా అయిందండి అంటే అది మిషన్ ఎర్రర్. ఒక్కోసారి నువ్వు ఫీడ్ చేయడంలో తప్పు కావచ్చు, టైమింగ్ లో లోపం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ వీటి వల్ల ఏమైతుంది అని అంటే ల్యాప్సెస్ జరుగుతాయి, ఎర్రర్ జరుగుతుంది. ఇది నేను దాని తాలూకు నష్టాలు మంచి రెండింటిని మనం విశ్లేషించుకున్నట్టయితే దాని తాలూకు దుష్ప్రభావాలు కూడా మనకు తెలుసు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అల్టిమేట్లీ ద సర్వీస్ యూజర్ ఇస్ మ్యాన్. అది నెట్వర్క్ అయినా, సింగిల్ ఇండిపెండెంట్ కంప్యూటర్ అయినా, దాంట్లో డేటా ఫీడ్ చేయడం అయినా, ఫీడ్ చేసిన డేటాని అనాలిసిస్ చేసిన తర్వాత మళ్ళీ వాడుకోవడం అయినా చేసేది మనిషి. మనిషి కెన్ కమిట్ ఎర్రర్ అండ్ కెన్ కమిట్ మిస్టేక్, బట్ మిషన్ నెవర్ కమ్స్ మిస్టేక్. ఇట్ ఈస్ ఓన్లీ ఎర్రర్. ఇప్పుడు మనం కూడానండి కొంతమంది అడుగుతారు నన్ను, పొరపాటు అంటారు, కొన్నిసార్లు తప్పు అంటారు. ఏంటి సార్ పొరపాటుకి తప్పుకి తేడా ఏంటంటే, నీకు చేస్తున్నావని అది తప్పని తెలియక నువ్వు చేస్తావు పొరపాటు. కానీ అది పొరపాటని అట్లా చేయకూడదని తెలిసి కూడా చేస్తాం, అది తప్పు. వెరీ సింపుల్. తెలియక చేస్తే పొరపాటు, తెలిసి కూడా చేస్తే తప్పు. ఆ తప్పు మనిషి చేయగలుగుతాడు కానీ మెషిన్ నెవర్ కమిట్స్. మీరు ఏ చిన్న మెషిన్ తీసుకోండి, ఒక పెద్ద హ్యూజ్ మెషిన్ తీసుకొని అవి అట్లా చేస్తున్నాయి కనుకనే ఇవాళ వాటి మీద 100% నమ్మి నిశ్చింతగా నిద్ర కూడా పోగలుగుతున్నాం. సో కనుక మనం జాగ్రత్తగా దాన్ని ఇవాళ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది వాస్ట్ సబ్జెక్ట్ అండి, ఇంటర్నెట్ డెవలప్డ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నెట్ అల్టిమేట్ యూటిలైజేషన్. ఇవాళ వచ్చిన ఏదో చిన్నగా స్టార్ట్ అయినటువంటి స్మాల్ హంబుల్ బిగినింగ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇవాళ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడింగ్ టెక్నాలజీ వరకు అది పరిమితి లేని అటువంటి సబ్జెక్ట్. దట్ ఈస్ నో లింక్స్ అండ్ బౌండ్ బినీత్ ద స్కై. అంత పెద్ద సబ్జెక్ట్ మనం మాట్లాడలేము, కానీ కొన్ని దృష్టాంతాలు తీసుకొని, ఎగ్జాంపుల్స్ తీసుకొని మాట్లాడదాం. మంచి ఏంటి అంటే ఇంటర్నెట్ అండ్ ఈ కంప్యూటింగ్ టెక్నాలజీ వల్ల వచ్చిన గొప్పతనం ఏంటంటే మీరు కళ్ళారా చూస్తున్నారు కూడా. ఇవాళ క్రైమ్ జరుగుతుందండి సిటీలో.
నేరస్తుడు తప్పించుకోలేడు. అది వారం పడుతుందా, 3 రోజులు పడుతుందా, 2 రోజులు పడుతుందా, 24 గంటలు పడుతుందా, 4 గంటల్లో పట్టేసుకుంటారు. ఎందుకంటే యు ఆర్ అండర్ సర్వైలెన్స్ అండి. ప్రతి మూలని సర్వైలెన్స్ లో పెట్టారు. సీసీ కెమెరాలు ఉన్నాయి. తప్పించుకొని పోగలుగుతా నేను అని అనుకుంటే వాడు మూర్ఖుడే. కనుక నువ్వు దొరికిపోతావు. అది దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టెక్నాలజీ టుడే. అట్లాగే మనిషి గోప్యతలోకి కూడా టెక్నాలజీ జొరబడింది. ఇవాళ నీకు ప్రైవసీ ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద 4-5 సార్లు నువ్వు దాంట్లో వెళ్తే నువ్వేంటి, నీ వ్యక్తిత్వం ఏంటి, నీ ప్రభావం ఏంటి, నీ స్వభావం ఏంటి కూడా గుర్తుపట్టేస్తున్నారండి ఇవాళ. నీ టేస్ట్ ఏంటి, నీ అవసరం ఏంటి, రేపు పొద్దుగాల నీకు ఏం అవసరం ఉందో కూడా వాడు గ్రహించి అనలైజ్ చేసి ఆ పర్టికులర్ ప్రొడ్యూసర్ నీకు మెసేజ్లు పంపిస్తాడు. మీరు ఆశ్చర్యపోతారు. మీకు లోన్ కావాలని, మీకు లోన్ అవసరం ఉందని వాడికి తెలుసు. మీరు ఒక ఇప్పుడు అంతేందుకండి, మీ సిస్టమ్స్ ని ఎక్స్ప్లాయిట్ చేయడం కూడా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్ పోవాలని మీరు ఒక ఇవి ఉన్నాయి కదా, సెర్చ్ చేస్తారు. ఏది మన క్యాబ్ బుకింగ్ లోకి పోయి నువ్వు సెర్చ్ చేసి ఈ డెస్టినేషన్ నుంచి ఆ డెస్టినేషన్ నుంచి ఎంత అవుతుంది అని చెప్పిన అన్న మరుక్షణం నుంచి దాన్ని పీక్ టైం అనో ఇంకోటనో 10 రూపాయలు 20 రూపాయలు నీ నుంచి ఎక్కువ పిండడానికే అవతల ఆర్గనైజర్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ కేమ్ టు నో దట్ యు ఆర్ ఇన్ ఏ నీడ్ టు మూవ్ ఫ్రమ్ దిస్ స్పాట్ టు ఎయిర్పోర్ట్. ఇంకా టైం దగ్గరకు వస్తున్న కొద్దికి నీ మీద ప్రెషర్ పెరుగుతుంది, నీ అవసరం పెరుగుతుంది, వాడి ఎక్స్‌ప్లాయిటేషన్ పెరుగుతుంది. చెప్పండి, ఎవరో మాట్లాడడానికి ట్రై చేసినట్టు. సో అది ఆ రకంగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎప్పుడు ఏం కామెంట్ చేసినావు, నువ్వు అమెరికా మీద ఎట్లాంటి కామెంట్ చేసినావు, నరేంద్ర మోడీ మీద ఎట్లాంటి కామెంట్ చేసినావు, ఫేస్బుక్ లో ఎవడో కామెంట్ చేస్తే నువ్వు రైట్ కొట్టినావా, రాంగ్ కొట్టినావా, దానికి రియాక్ట్ అయినావా, నువ్వు ఇంకేదన్నా కమెంట్ పెట్టినావా, ఇవన్నీ చూసి నీ క్యారెక్టర్ ని కూడా అసెస్ చేస్తారు. ఇవాళ మన పిల్లలు అమెరికాకు పోతున్నారు, స్టడీస్ అప్పుడు లేకుండా వాడు చూడబోయిండు అని ఏదో పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు వాడికి. దిలీప్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దిలీప్. అన్నా గుడ్ మార్నింగ్. అన్నా shall I continue అన్నా? Sorry for interfering. నో ప్రాబ్లం అన్న, ఐ విల్ కంటిన్యూ. అయితే అమెరికా పోయి వాడు వర్క్ చేయడానికి వర్క్ పర్మిట్ ఉండదు, వాడు స్టడీస్ లో ఉంటాడు. వాడు ఫీజు కట్టుకోవడానికంటే రెట్టింపు అమౌంట్ ని వాడు బంకులలో పనిచేసి చేస్తాడు. వాడు పేమెంట్ ఎక్కడ జరుగుతుంది, రిసెప్షన్ ఎక్కడ జరుగుతుంది, ఇదంతా నీకు ఎయిర్పోర్ట్ లో నిన్ను పట్టుకున్నప్పుడు వాళ్ళ హోమ్లాండ్స్ డిపార్ట్మెంట్ వాడు నిన్ను స్కాన్ చేస్తాడు 2 నిమిషాలలో. నిన్ను పక్క రూమ్ లో కూర్చోబెడతాడు. గంట అంటే వానికి ప్రపంచం అంత సమయం అండి. గంటలో నువ్వెవరు, మీ పేరెంట్స్ ఎవరు, మీరు ఏ కంట్రీ, ఏ ఆరిజిన్, ఎక్కడి నుంచి వచ్చినారు, ఏ బ్యాక్గ్రౌండ్ తో వచ్చినారు, ఏ ఫైనాన్షియల్ స్టేటస్ ఉంది, మీరు మళ్ళీ ఫీజులు కట్టుకోగలుగుతారా, ఇట్లానే అమెరికా మీద ఆధారపడి తింటూ కూర్చుంటారా, ఈ విల్ గివ్ ఏ రిపోర్ట్ విత్ ఇన్ మినిట్స్. ఎట్లా సాధ్యమైంది అంటే దట్ ఈస్ ద మార్వెలస్ జాబ్ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్ ఆఫ్ ఇంటర్నెట్. ఇది నాలెడ్జ్ మేనేజ్మెంట్. ఇట్లా ఉంది గనక దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఇంకొక గ్రేట్ అడ్వాంటేజ్ కూడా చెప్తాను. మీరు 2 రకాలుగా ఉండలేరండి. మనసులో ఒక తీరు, బయట ఒక తీరు, లోపల ప్రవర్తన ఒక తీరు, ఇంట్లో ఒక తీరు, బయట సమావేశంకి వస్తే, సభలో వస్తే, రవీంద్ర భారతి మీద వేదిక దొరికితే ఒక గంభీరమైన ప్రసంగం చేసి మీరు లోపల పోతే యూ విల్ బి ఎక్స్పోజ్డ్ బ్లాక్ అండ్ వైట్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. మా ఫ్రెండ్ చెప్తున్నాడు, ఈ మధ్య చైనాకు వెళ్ళినాడు. నేను ఒక పాత విషయం మాట్లాడుతుంటే బీజింగ్ లో మేము ఇది చూసామని మేము చెప్తే, నువ్వు బీజింగ్ లో 2018లో చూసినప్పటికీ ఇవాళ 2021లో చూసినప్పటికీ టెక్నాలజీలో వచ్చిన అడ్వాంటేజ్ తెలుసా? ఒక అమ్మాయి చేతిలోంచి ఆ మొక్క ఒక దగ్గర నుంచి ఇంకెక్కడికి తీసుకుపోదామంటే మొక్క చేతిలోకి జారిపోయి దానికి అడుగున ఉన్న ప్లాస్టిక్ దాంట్లో ఉన్న మట్టి ఆ రోడ్డు మీద ఏమైంది, అది విప్పినట్టుగా పడిపోయింది. ఆ మొక్క తీసుకున్న తర్వాత అక్కడితో వెళ్ళిపోకుండా మళ్ళీ 1 నిమిషం ఆగి ఆ కింద మట్టినంతా టిష్యూ పేపర్ తోటి ఒక దగ్గరకు తీసి ఒక చిన్న బ్యాగ్ లో వేసుకుంటుంది, పాలిథిన్ బ్యాగ్. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ దిస్ మ్యాన్, వై యూ ఆర్ డూయింగ్ లైక్ దట్ అంటే, డిడ్ యూ సీ దట్ కెమెరా అని ఆ అమ్మాయి కెమెరా వైపు చూపించింది మా ఫ్రెండ్. యూ ఇమాజిన్ దట్ ఇట్ విల్ బి రికార్డెడ్ సమ్వేర్. యువర్ పర్సనాలిటీ విల్ బి రిఫ్లెక్టెడ్ విత్ దట్ యాక్షన్. నీకు ఒక కోడ్ ఉంటుంది, సోషల్ నంబర్ ఉంటుంది అమెరికాలో కానీ ఇంకొక డెవలప్డ్ కంట్రీలో కానీ. నువ్వు కారులో పోతూ ఇప్పుడు ఎవడు చూడబోయాడులే అని అద్దం దించి నువ్వు కూల్ డ్రింక్ తాగే డబ్బాని బయట ఇస్త్రీ పాడేస్తే దట్ విల్ బి రికార్డెడ్ అండ్ దట్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ సోషల్ కార్డ్ నంబర్
అండ్ రేపు పొద్దున ఇప్పుడు సిటిజన్ కు కూడా గ్రేడింగ్ ఇస్తారు. లైక్ ఇప్పుడు మన అప్పులు రావాలంటే సిబిల్ రేటింగ్ ఉండాలండి. సిబిల్ లో మనకు మంచి రేటింగ్ ఉంటేనే మనకు బ్యాంకులు అప్పు ఇస్తాయి. సిబిల్ లో మన స్కోర్ కనుక తగ్గిందంటే అప్పులు ఇవ్వాలి. అట్లా రేపు పొద్దున నువ్వు ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ పోతే, నువ్వు ఇంకొక ఎలివేషన్ పోతే, ఒక పొజిషన్ పోతే, నిన్ను ఏ కేటగిరీ ఆఫ్ సిటిజన్ నీ ప్రీవియస్ బిహేవియర్ ఏంటో, నీ క్యారెక్టర్ ఏంటో, యువర్ ఆబ్లిగేషన్స్ అండ్ యువర్ పర్సనాలిటీ టువర్డ్స్ ద సొసైటీ ఏంటో కూడా రికార్డ్ అయిపోతుంది. అట్లా దానివల్ల నువ్వు బయట ఒకటి లోపల ఒకటి, ప్రవర్తన ఒకటి, మాట ఒకటి, చాత ఒకటి చేయడానికి లేదు. యు హావ్ టు బి ఎట్లుంటే అట్లనే ఉండాలి. రౌడీ అయితే రౌడీ లాగానే ఉండాలి, బుద్ధిమంతుడు అయితే బుద్ధిమంతుడు ఉండాలి, నీతులు చెప్పే ఉపన్యాసకుడు అయితే ఉపన్యాసకుడిగానే ఉండాలి. అట్లానే జీవితం గడపాలి. భిన్నంగా ఉంటే యూ విల్ బి ఎక్స్పోజ్డ్ బ్లాక్ అండ్ వైట్. ఇది టెక్నాలజీ, ఇంటర్నెట్ బేస్డ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో వచ్చిన అడ్వాన్స్డ్నెస్. దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. కనుక మనిషి అబద్ధం ఆడతాడండి, అబద్ధం ఆడకూడదు. నువ్వు అబద్ధం ఆడితే ఇప్పుడున్న ఎరాలో నేనేం చెప్తున్నట్టు, ఒకప్పుడు అబద్ధం అంటే ఆడితే చెల్లింది వాడేవాడో చూడబోయాడా అంటే ఇట్లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే వేమన చెప్పినాడు, అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలనే మనుజుడుంట ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరగడా. మనం చేస్తాం, పాడు బుద్ధి అట్లా ఉంటది. స్టోర్ లో పోయి ఆ ఛాన్స్ ఉంది కదా, వాడు ఎవడు చూడట్లేదు కానీ మెల్లగా బ్యాగ్ తీసుకొని లోపేసి చిన్నది ఏదో ఐటమ్, ఒక చిన్న వ్యాజిలిన్ డబ్బా ఉంటది, 30 రూపాయలు 40 రూపాయలు. ఇవాళంతా వస్తు ప్రపంచం కదా, ఈ మార్కెట్ ప్రపంచంలో 30-40 రూపాయలు అంటే ఆడుగా కనిపించి తీసుకొచ్చి మెల్లగా బ్యాగ్ లో పడేసుకుంటాం. సీసీ కెమెరాలు చూస్తున్నాయి. నిన్ను సీసీ కెమెరాలు లేనాడే వేమన చెప్పినాడు, ఏమని? ఈశ్వరుడు చూస్తుంటాడు. ఈశ్వరుడు అంటే నీడ్ నాట్ బి గాడ్. వేమన గొప్పతనం ఏంటంటే దేవుడు అంటే భౌతిక స్వరూపం కలిగిన శివుడో రాముడో కృష్ణుడో అట్లా అనలేదు. నీ కాన్షియసే నీ దేవుడు. దేవుణ్ణి కూడా ఆయన క్వశ్చన్ చేసినాడు. ఏమంటాడు? పాలసంద్రమందు పవ్వలించిన వాడు గొల్లలింటి పాలు కోరనేలా. పాలసంద్రం, విష్ణుమూర్తి పాలసముద్రంలో పడుకుంటాడు అంటారు కదా. పాలసంద్రమందు పవ్వలించిన వాడు ఈ పొరుగువారి పాలు కోరనేల, గొల్లలింటి పాలు కోరనేల, ఎదుటివాడి సొమ్ము ఎల్లవారికి ప్రీతి విశ్వదాభిరామ వినడు. ఇంకొకటి సొమ్ము మనకు కావాలనే భావన ఉంటుంది, అది ఉండకూడదు, తప్పు. అది అబద్ధాలు చెప్తే టుడే యూ విల్ బి ఎక్స్పోజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఉన్నాడండి, పిసిసి ప్రెసిడెంట్. ఇవాళ రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ కి సంబంధించి ఒక ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వడానికి ఎక్కడికో పోయి కొంత అమౌంట్ తీసుకొని పోయినాడు. సరే నేను చేయలేదని అంటాడు. ఎట్లా అనగలడండి చేయలేనని? నీకు బ్లాక్ అండ్ వైట్ అక్కడ వీడియో క్లిప్పింగ్ ఎవిడెన్స్ ఉంటే, ఇంకా చాలా విషయాలకు కూడా అట్లాంటి ఎవిడెన్స్, అట్లాంటి డేటా, అట్లాంటి ఇన్ఫర్మేషన్, అట్లాంటి యువర్ ప్రీవియస్ టాక్ విల్ గివ్ ఎస్టాబ్లిష్డ్ ఎవిడెన్స్ దట్ మిషన్ నెవర్ కమిట్స్ మిస్టేక్. ఇట్ ఓన్లీ కెన్ కమ్ టు ఎర్రర్. సో దట్స్ వై మనము అబద్ధం ఆడకుండా నిబద్ధతతో ఉంటే తప్ప మనను 1000 కళ్ళు గమనిస్తూ ఉంటాయి. అట్లా వచ్చింది టెక్నాలజీ. సో దట్స్ వై వీ హ్యావ్ టు టేక్ దిస్ యాజ్ అడ్వాంటేజ్ ఫర్ అవర్ ప్రొఫెషన్. మన వృత్తికి దీన్ని అడ్వాంటేజ్ గా వాడుకోవాలి. మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఇవి కష్టమైంది కాదు, ఇది ఏమంటారు, ఇది అసాధ్యమైంది కాదు. దయచేసి ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే, ఒక నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్న రిపోర్టర్ అయినా సరే, మీకు ఇది బ్రహ్మ విద్య కాదు. కొంచెం శ్రద్ధ పెడితే ఒక 2-3 రోజులు, మన పిల్లలు చెప్తారండి మనకు. మీరు ఏజ్ లో ఉంటే నాలాగా 55-60 సంవత్సరాల మధ్య వయస్కులు అయితే, మీ పిల్లలు 20-30లలో ఉంటారు. They can beautifully explain what is the latest tools, what are the equipments, how you can use. మీరు ఎట్లా టెక్నాలజీని వాడుకోవచ్చు, ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు దీని నుంచి అని చెప్తారు. వాళ్ళు నేర్చుకోవాలి. 2-3 రోజులు కష్టం లేదు, దానివల్ల నష్టం లేదు. నేర్చుకుంటే మనం మన వృత్తిని ఇంకా నైపుణ్యంతో ఆధునీకరించుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను మొత్తం చెప్పలేను, అంతా నేర్చుకోమని నేను అనట్లేదు. కానీ చిన్న చిన్న విషయాలైనా కూడా, చిన్న ఈ నెట్వర్కింగ్ నేర్చుకోండి, ఈ ఇంటర్నెట్ వాడడం నేర్చుకోండి, రిట్రీవల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి, డాటా సేవేజ్ నేర్చుకోండి, సేవింగ్ ఆఫ్ ప్రొఫైల్స్ నేర్చుకోండి, ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం నేర్చుకోండి. వాటిలో ఇన్ఫర్మేషన్ పెట్టండి. మీరు ఇందాక ఎల్వికే పాఠం చెప్తున్నప్పుడు వాట్ ఈస్ సోర్స్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ సోర్స్.
కానీ ఎవ్రీథింగ్ సోర్స్ అంటే ఎవ్రీ టైమ్ యూ కెనాట్ సెర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకు దప్పి అయినప్పుడు ఒక గడ్డపాలుగా పట్టుకొని పార తీసుకొని పోయి తవ్వి బావి తవ్వి నేను ఊట వస్తుంది 3-4 మీటర్ల లోపట్నే ఒక 10 నుంచి 20 ఫీట్ల లోపట్నే నీళ్లు ఉన్నాయి ఇక్కడ కనుక నేను అవి తవ్వి తాగుతానంటే దప్పి అయినప్పుడు నీళ్లు తాగలేవు. అందుకని నువ్వు ముందే నీళ్లు తయారు చేసి పెట్టుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ ఏరియాలో పనిచేస్తున్నాం కనుక ఇంటర్నెట్ అనే సౌలభ్యము అపరిమితంగా ఉన్నది కనుక ఎవరికైనా యాక్సెస్ ఉంది కనుక సింపుల్ నాలెడ్జ్ తోటి కూడా వాడుకునే అవకాశం ఉంది కనుక మీరు ఒక మండలంలోనో నియోజకవర్గంలోనో ఒక జిల్లా స్థాయిలోనో ఏ స్థాయి అయినా కానివ్వండి మీ స్థాయిలో మీరు జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు యూ కెన్ కలెక్ట్ ద డేటా, యూ కెన్ స్టోర్ ద డేటా. డేటాను నిక్షిప్తం చేసుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ నాలెడ్జ్ సొసైటీ ఎట్లా ఎమర్జ్ అయింది అంటే అగైన్ థ్యాంక్స్ టు దిస్ ఇంటర్నెట్ అండ్ సెర్చ్ ఇంజన్స్ లైక్ సెర్చ్ గూగుల్ లాంటి సెర్చ్ ఇంజన్స్ ఉన్నాయి. వాటి వల్ల నీకేం కావాలన్నా 4 అక్షరాలు కొడితే నువ్వు తప్పు కొడితే నీకు ఇది కావాలనా అని అడుగుతుంది. 2 పదాలు కొంచెం అటు ఇటుగా ఉంటే నీకు ఇంటర్ కావాలనా ఇంట్రా కావాలనా అని అది నీకు నీ డౌట్ కూడా క్లారిఫై చేసుకుని అది నీకు కావాల్సిన సమాచారం ఇచ్చే పరిస్థితి ఉంది. కనుక సొసైటీ బాగా డెవలప్ అయింది. మనం జర్నలిస్టులుగా ఎదగకుండా మనం ఏదో చెత్త రాస్తే మనకున్న మిడిమిడి జ్ఞానంతో క్యూసెక్లు అంటే ఏంటో తెలియదు, వాట్స్ అంటే ఏంటో తెలియదు, కిలో వాట్స్ అంటే రాస్తాం, వోల్టేజ్ ఏంటి, వాట్స్ ఏంటి, ఒక బల్బ్ ఏంటి, ఒక కేవీ లైన్ ఏంటి, కేవీ లైన్ అంటే ఎంత కెపాసిటీ, దాన్ని రిసీవ్ చేసుకునే ట్రాన్స్మిటర్ ఒక ఎంత కెపాసిటీ తోటి ఉంటది, ఇవేవి తెలివై మనకు తెలియకుండా ఏదేదో రాస్తాము. రాసినప్పుడు ఏమైతుంది, అవతల తెలివైన వాడు కనుక చదివేవాడు తెలివి ఇట్లా ఏడిసిందే అనుకుంటాడు. అట్లా అవమానాల పాలైతే మనం ఇండివిజువల్ గా అవమాన పాలవుతాము, మన పత్రిక, మన టీవీ, మన ఇన్స్టిట్యూషన్ కూడా అవమాన పాలు కావద్దు అంటే ఎప్పటికప్పుడు నాలెడ్జ్ పెంచుకోవాలి, నాలెడ్జ్ స్టోర్ చేసుకోవాలి, నిక్షిప్తం చేసుకోవాలి. నీకు పని కూడా తేలికైతుంది, వృత్తిపరమైన అడ్వాంటేజ్ కూడా నీకు ఉంటది. నువ్వు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పెట్టుకున్నావు అంటే ఒక చిన్న డెవలప్మెంట్ జరిగింది, ఒక మున్సిపల్ మీటింగ్ జరిగింది, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని అంటే ఇప్పటి వరకు గుర్తించిన ఎన్క్రోచ్మెంట్స్ అన్నిటికీ కూడా మేము పలానా ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాం, రేపటి నుంచి ఇంత కడితే అవన్నీ రెగ్యులరైజ్ చేస్తాం. అంటే ఎంత గుర్తించినారు, ఎంత విస్తీర్ణం ఆ టౌన్ లో ఎంక్రోచ్ కింద ఉంది అనేది అప్పటికప్పుడు నువ్వు అడగాలంటే నీకు ఆఫీసర్ దొరకడు, నువ్వు ఇన్ఫర్మేషన్ తెచ్చుకోగలుగుతావు, తెచ్చుకోలేవు. ఇది ఒక మున్సిపాలిటీదే కాదు, ఇంకో బడులకు సంబంధించింది. మీకు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడో కూర్చున్నారు, డిస్ట్రిక్ట్ రిపోర్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు, మీకు సడన్ గా మీ బంధువుల ఇంట్లో టీ తాగుతూ కూర్చున్నారు, మళ్ళీ ఆఫీస్ పోయి 1 గంట సేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోవాలి మీ పని. ఎవరో ఎమర్జెన్సీ ఉందంటే పోయినరు, కప్ ఆఫ్ టీ తాగుతున్నారు, టీవీలో స్క్రోలింగ్ వస్తుంది. ఏమని అంటే ఏకీకృత సర్వీస్ కి రాష్ట్రపతి ఆమోదం. ఏకీకృత సర్వీస్ అంటే ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ కి రాష్ట్రపతి ఆమోదం అంటే అది ఒక రగులుతున్న రగడ, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. అది మున్సిపల్ టీచర్స్ ఉంటారు, పంచాయతీరాజ్ టీచర్స్ ఉంటారు, లేకుంటే ఎస్జిబిటి టీచర్లు ఉంటారు. ఈ అందరి సర్వీసులని ఒక తాటిలోకి తీసుకురావాలనే ఒక ప్రతిపాదనకి అది గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని షెడ్యూల్స్ లో ఉన్నందున రాష్ట్రపతి ఆమోదం కావాల్సి వచ్చి అనేక సార్లు కన్సర్న్ డిపార్ట్మెంట్ పోయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పోయి, అక్కడ ఆ డిపార్ట్మెంట్ లో హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లో ఆమోదం పొంది ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పోయి రిజెక్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి పోయి అనేక పరిణామాలు జరిగినాయి. వీటికి సంబంధించి ఎప్పుడో నువ్వు ఇన్ఫర్మేషన్ డేటా పెట్టుకుంటే నీ దగ్గర ఎంతమంది పంచాయతీరాజ్ టీచర్స్ ఉన్నారు, ఎంతమంది మున్సిపల్ టీచర్స్ ఉన్నారు, ఎన్ని బడులు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో, ఈ అన్ని డేటా కనుక నువ్వు ముందే నిక్షిప్తం చేసుకొని పెట్టుకుని ఉంటే ఈ ఒక్క వాక్యం చాలు, నీకు టీ తాగడం అయిపోతుంది, ఓకే మళ్ళీ కలుస్తానని బంధువులకు చెప్పేస్తావు, 10 నిమిషాల్లో ఆఫీస్కి వచ్చేస్తావు, నీ సిస్టమ్ ఓపెన్ చేస్తావు, నీ డాటా తీస్తావు, ఎంతమంది వీళ్ళు, ఎంతమంది ఎంఈఓలు రిక్వైర్మెంట్ ఉంది, ఎంత విద్య మీద అజమాయిషీ లేక, నిఘా లేక విద్య పాట అవుతుందని నువ్వే ఎన్నిసార్లు స్టోరీలు రాసినావు, వాటన్నిటిని మననం చేసుకుంటే నువ్వు ఒక ½ అన్ అవర్ లో యూ కెన్ ఫైల్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. పొద్దున చూసేసరికి ఆశ్చర్యపోతారు జనాలు. 4 గంటలకు ఎప్పుడో ఫైల్ రాష్ట్రపతి దగ్గరకు పోయింది, 6 గంటలకు 7 గంటలకు సాయంత్రం టీవీలో వాళ్ళు ఫ్లాష్ ఇచ్చినారు. పొద్దున చూసేసరికి ఎంతమంది పంచాయతీరాజ్ టీచర్లు ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నారు, ఎంతమంది వెయిటింగ్ ఫర్ ప్రమోషన్స్, ఎంతమంది ఎంబీఓలు కొత్తగా రాబోతున్నారు, ఇంతమంది ఎంబీఓలు జిల్లాలో వస్తే ఇక్కడ జిల్లాలో ఉన్న 56 మండలాల్లో కొత్తగా 52 మంది ఎంఈఓలు ప్రమోషన్ పొంది
ప్రధానోపాధ్యాయులు ప్రమోషన్ పొంది ఎంఈఓలు అవుతారు. వాళ్ళంతా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా వచ్చి నిఘా చేస్తారు కనుక ఇకపైన విద్యా ప్రమాణాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది అని నువ్వు ఇచ్చిన స్టోరీ రీడర్ కి సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా ఉంటుంది. అది ఎట్లా సాధ్యమైంది అని అంటే, నువ్వు కంప్యూటర్ వాడి, నువ్వు నెట్వర్క్ ని వాడగలిగి, నువ్వు ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయగలిగి, నువ్వు కొన్ని ఫైల్స్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోగలిగి, వాటిని సేవ్ చేసి పెట్టి, వాటిని ఇప్పుడు ఇవాళ నువ్వు నాలెడ్జ్ ని ఫింగర్ టిప్స్ తోటి లాక్కోవచ్చు. నువ్వు ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నువ్వు కంపోజ్ చేసి, నీకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, ఇంగ్లీష్ లో ఒక నోట్ వచ్చింది, తెలుగులోకి రాయాలి, నీకు సమయం లేదు, 10 నిమిషాల్లో ఐటమ్ ఫైల్ చేసేసేయండి, ఎడిషన్ క్లోజ్ అవుతుందని మీ ఎడిటర్ చెప్పినాడు. కొత్త టెక్నాలజీ వచ్చింది, లాంగ్వేజ్ కన్వర్షన్స్ వచ్చినాయి. వాటిలోకి వెళ్ళిపోయి ఆ పారాగ్రాఫ్ దానికి ఇచ్చేస్తే అది నీకు తెలుగు ఇస్తుంది. అందులో కొన్ని తప్పులు ఉంటాయి ఇప్పుడు స్టార్టింగ్, కానీ ఇది ఇవాల్వింగ్ కనుక అది మళ్ళీ రేపు పొద్దున మారుతుంది, అది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అది యూసేజ్ ఆఫ్ వర్డ్స్ పెరిగిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు సిస్టమ్ అనేది ఇంకా దాన్ని మెరుగుపరుచుకుంటది. నువ్వు తప్పు పరిహరిస్తే నెక్స్ట్ టైం నువ్వు పరిహరించిన పదాన్నే ఇస్తుంది. మీకు కూడా కంపోజ్ చేస్తుంటే మీకు అనుభవం వస్తుంది. అది ఎంత బ్యూటిఫుల్ గా ఆల్టర్నేట్స్ చూపిస్తుంది. తప్పైతే తప్పని చెప్తుంది, స్పెల్ చెక్ ఉంటుంది. మన తెలుగులో ఒక మంచి డిక్షనరీ తయారు చేయకపోవడం వల్ల, మన భాషా పరిశోధన అంత బ్యాడ్ గా ఉండడం వల్ల ఇప్పటికి ఒక ప్రామాణికమైన నిఘంటువు లేదు. కానీ తెలుగులో ఒక ప్రామాణికమైన నిఘంటువు తయారు చేస్తే, ఇందాక ఒక మిత్రుడు అడిగినాడు, ఫుల్గా తాగి పడిపోయాడు, ఫూటుగా తాగాడు అంటే, మాండలికాలు ఉన్నాయి, ఒక్కొక్క ప్రాంతంలో వాడతారు, అది మిగతా ప్రాంతాల వాళ్ళకి తెలియదు. రిపోర్టర్ కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజన్. అయితే అందరూ గరిష్టంగా వినియోగించి గరిష్టంగా అర్థం చేసుకోగలిగే పదాలతోటి ఒక పారిభాషక పదకోశం గాని, ఒక డిక్షనరీ గాని రూపొందించి దాన్ని కంప్యూటరైజ్ చేసి దాన్ని మన సిస్టమ్ లో మనం కంపోజ్ చేసే న్యూస్ డ్రాప్ కి గనక అనుసంధానం చేస్తే, రైట్ క్లిక్ చేస్తే, మనం ఒక పదం కొట్టినప్పుడు డౌట్ఫుల్ గా ఉంటే రైట్ క్లిక్ చేస్తే కరెక్ట్ వర్డ్ ఏంటో అది తీసుకొచ్చి పెడుతుంది. అక్కడ స్పెల్ చెక్ అవుతుంది, తెలుగు స్పెల్ చెక్ అవుతుంది. అది కావాలి అంటే ఒక ప్రామాణికమైన, అందరూ అంగీకరించే, గరిష్టమైన అవగాహన కలిగినటువంటి పదాలతో ఒక డిక్షనరీ రాలేదు ఇంతవరకు. రావాలి, ఆ రకమైన పరిశోధనలు జరగాలి. ఆ విధంగా టెక్నాలజీని వాడుకోవాలి. ఇవాళ వాయిస్ రికార్డ్ చేసే పరిస్థితి వచ్చిన మనం ఇంట్లో ఒక నెట్ఫ్లిక్స్ ఇంకొకటో ఫైర్స్టిక్ తీసుకొచ్చి ఒక టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నామంటే, నీ కమాండ్స్ నువ్వు మళ్ళీ మీటర్లు నొక్కి తెలియక మీకు ఒక ప్రోగ్రామింగ్ ఇచ్చి పెడతారు. మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు ఎవరున్నా కూడా, అలెక్సా నాకు స్పోర్ట్స్ ఛానల్స్ చూపెట్టు అంటే స్పోర్ట్స్ ఛానల్ చూపిస్తుంది. నాకు ఇది వద్దు, పలాంది ఇయ్యు అంటే పలాంది ఇస్తుంది. ఏమైంది అంటే, నాకు ఆడియో సరిగ్గా రావట్లేదు అంటే ఆడియో పెంచుతుంది. మిషన్ డూయింగ్ టుడే బై టేకింగ్ ఓరల్ కమాండ్స్ అంటారు. ఓరల్ కమాండ్స్ తీసుకుని నువ్వు వార్త చెప్తే, నువ్వు కూర్చొని నువ్వు వస్తుంటావండి జర్నీలో, నీ కెమెరామెన్ విజువల్ చూపిస్తుంటాడు, నీకు టైం సేవ్ అవుతుంది. ఒక ఈవెంట్ ప్లేస్ నుంచి నువ్వు స్టూడియోకి వచ్చే లోపు నీ కెమెరామెన్ నీకు విజువల్ చూపిస్తుంటాడు, నువ్వు హెడ్ ఫోన్ పెట్టుకుంటావు, వాయిస్ రికార్డర్ ఉంటుంది నీ చేతిలో ఉన్న డివైస్ లో, నువ్వు చెప్తుంటావు ఇట్లా జరిగింది, ఉదయమే ఇట్లా సమావేశానికి వచ్చినారు, కానీ ప్రారంభం నుంచే రభస మొదలైంది. నువ్వు ఓవరాల్ గా చెప్తుంటే దట్ టెక్స్ట్ కంపోజ్ చేస్తుంది. అది టెక్స్ట్ కంపోజ్ చేసి న్యూస్ ఐటమ్ చేస్తుంది. నువ్వు కార్ దిగే లోపల డెస్క్ లో ల్యాండ్ అవుతుందండి నీ స్టోరీ. సో దిస్ ఈస్ ద టెక్నాలజీ టుడే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, క్లౌడింగ్ టెక్నాలజీ వచ్చింది, కంప్యూటింగ్ అడ్వాన్స్డ్ నెట్వర్కింగ్ జరుగుతుంది. నువ్వు ఎక్కడికైనా నువ్వు గరిష్టంగా వాడుకుంటా అంటే ఒక గ్రేట్ సైంటిస్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయి, నువ్వు ఎవరు మన సుందర్ పిచ్చయ్య స్థాయిలోనో, లేకుంటే సత్యనాదెల్ల స్థాయిలోనో చేస్తేనే నేను టెక్నాలజీలో అడ్వాన్స్ అయినట్టు ఏం అక్కర్లేదు. మన ఊరి నారాయణ, మల్లయ్య, ఎల్లయ్య స్థాయిలో కూడా నువ్వు వాడుకోవడానికి ఇవాళ నెట్వర్క్ అండ్ కంప్యూటర్ బేస్డ్ ఇంటర్నెట్ టెక్నాలజీ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్లీ అవైలబుల్ టు యూ. బట్ ఓన్లీ థింగ్ ఈస్ దట్ దాన్ని మిస్యూజ్ చేయడం కానీ, అబ్యూజ్ చేయడం కానీ, తప్పుడు వార్తలు చేయడం కానీ. ఇవాళ తప్పుడు వార్తలు వస్తుంటే కూడా అది తప్పో ఒప్పో తెలుసుకోవడానికి నీకు పాపం వాడికి అశ్వత్థామ అతో నరో కుంజరో అని వాడు మెల్లగా అన్నాడు. ధర్మరాజు లాంటి వానితోటి అబద్ధం ఆడిచ్చిండు ఆ రోజు కృష్ణుడు, జగన్నాటక సూత్రధారి మాయోపాయంతో. ఆ ధర్మరాజుని ఏమన్నాడు, అశ్వత్థామ చచ్చిపోయిండాను, ద్రోణుడు అస్త్ర సన్యాసం చేస్తాడు, అర్జునుడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు, యుద్ధంలో మనం గెలుస్తాం ఇవాళ.
అంటే వాడు గట్టిగా ధర్మరాజు అశ్వత్థామతో అన్నాడు. అర్జునుడు ధర్మరాజు అన్న తర్వాత ఇంకేముంటది, నా కొడుకే చచ్చిపోయింది అని వాడు సన్ వీక్నెస్ ఉన్న ద్రోణాచార్యుడు పడిపోయినాడు. కానీ మెల్లగా అన్నమాట ఏంటంటే నరో కుంజరో, మనిషో ఏనుగు పేరు కూడా ఒకటి అశ్వత్థామ అని ఉంటది, అది చచ్చిపోతుంది నిజంగా. సో ఇట్లా డిస్టార్షన్ ఆఫ్ న్యూస్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ న్యూస్ రాకుండా ఉండాలి. అది మనం కటుగా ఉండాలి, నిబద్ధతతో ఉండాలి. దాన్ని చెక్ చేసుకోవడానికి కూడా నీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు డెడ్ లైన్ లోపల ఐటమ్ ఫైల్ చేయాలి, కానీ అది తప్ప ఒప్పో తెలియదు. ఇవాళ ఫ్యాక్ట్ చెక్ టెక్నాలజీ వచ్చింది, సాఫ్ట్వేర్ వచ్చింది, నువ్వు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నీ ఇన్స్ట్రుమెంట్లో అది ఇన్స్టాల్ చేసుకొని ఇది నిజమా కాదా అంటే నథింగ్, ఇది కాదు, ఇది వాళ్ళెవరో ఒక పర్టికులర్ గ్రూప్ వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ లో ముస్లింలు హిందువులను తరిమేస్తున్న దృశ్యం కాదు ఇది ఎక్కడో బర్మాలో జరిగింది, రోహింగ్యాలని ఎల్లగొడుతున్నప్పుడు జరిగింది. ఇది 2017 లోనే జరిగింది అని 17 లో ఎక్కడెక్కడ వాడినారు, ఏ ప్లాట్ఫామ్స్ లో వాడినారు అది ఇస్తుంది నీకు. అప్పుడు అమ్మ చూసినవా, ఉత్తరప్రదేశ్ లో ముస్లింలు కలిసి హిందువులని ఒక గ్రామం నుంచి తరిమేస్తున్నారు అని ఒక దురభిప్రాయం ఏర్పాటు చేసుకోవడానికి, దాన్ని నీ మీడియాలో వాడడానికి, నువ్వు టీవీలో చూపడానికి, తద్వారా కొన్ని వందలు వేల లక్షల మంది మైండ్లని తప్పుడు పద్ధతిలో ప్రభావితం చేయడానికి ఉన్న ఆస్కారాన్ని ఒక చిన్న ఫ్యాక్ట్ చెక్ అనే ఒక సాఫ్ట్వేర్ నువ్వు లోడ్ చేసుకొని నువ్వు ఇంటర్నెట్ ని పకడ్బందీగా వాడడం వల్ల వచ్చిన ప్రయోజనం, నువ్వు ఆ వార్తను ప్రసారం చేయవు, ఆపేస్తావు. దట్ ఈస్ ద గ్రేట్ అడ్వాంటేజ్ టుడే జర్నలిస్ట్ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్. నువ్వు నీ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి, నువ్వు కోరుకున్నటువంటి ఆశయపూర్వకమైనటువంటి జర్నలిజం వృత్తిని సమర్థంగా నిర్వహించడానికి కూడా ఈ ఆధునిక శాస్త్ర సాంకేతిక టెక్నాలజీని, ఇంటర్నెట్ బేస్డ్ కమ్యూనికేషన్ నెట్వర్కింగ్ సిస్టమ్ ని గరిష్టంగా వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ సార్, ఇంటర్నెట్ ఆధారంగా మనకి మీడియాకి ఉన్నటువంటి వేదికల గురించి మీరు తెలియజేస్తే బాగుంటుంది సార్. అంటే ఏ రకంగా మనం న్యూస్ ని ఇవ్వగలం, న్యూస్ కోసం వినియోగించుకునే సదుపాయాల గురించి చెప్తే బాగుంటుంది అభిప్రాయం. దట్ ఈస్ అగైన్ ఏ బిగ్ సబ్జెక్ట్. అయితే దాంట్లో అనేకం, ఇప్పుడు ట్విట్టర్ ఉంది, లేకుంటే లింక్డ్ ఇన్ ఉంది, లేకుంటే అనేకం ఉన్నాయి, వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది. వీటన్నిటి గురించి మనం రేపు విస్తారంగా మాట్లాడుకోవడానికి 1 hour క్లాస్ ఉంది. అందుకోసం వాటి జోలికి వెళ్ళలేదు. వాటికి వెళ్లకుండా వాటన్నిటికీ ఒక వేదిక అయినటువంటి ఇంటర్నెట్ అనే మౌలికమైన నెట్వర్కింగ్ టెక్నాలజీ అండ్ నెట్వర్కింగ్ ఫెసిలిటేషన్ గురించి నేను మాట్లాడాను. ఇది ఎట్లా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఏ కాన్సిక్వెన్స్ లో పుట్టింది, అంటే ఇప్పుడు మనకి పత్రిక, ఇక్కడ టీవీ మీడియా కాకుండా ఇంకా ఏ రకమైనటువంటి మీడియాలు ఉన్నాయి మనం అయ్యో అనేకం ఉన్నాయండి. బ్లాగ్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి, పోర్ట్స్ ఉన్నాయి. బాగుంటుంది అని చెప్పేసి ఎవరికి వాళ్ళు సొంతంగా ఒక పోర్టల్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఒక వెబ్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా ఉన్నాయి. నేను వాటి గురించి ఎక్స్క్లూజివ్లీ టుమారో ఐ విల్ స్పీక్ టుమారో. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్, ఇప్పుడు యాక్చువల్ గా నేను ఒక వెబ్సైట్ కి పనిచేస్తున్నప్పుడు యాక్చువల్ గా ఏమైందంటే, లైక్ ఒక మీన్స్ ప్రైమ్ మినిస్టర్ మీద ఒక న్యూస్ వచ్చింది సార్. దాని ఎడిటర్ ని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేశారు సార్. ఓకే, సో అది ఓన్లీ ఇట్స్ నాట్ ప్రింటెడ్ మ్యాటర్. ఓకే, వెబ్సైట్స్ లో వచ్చింది, జస్ట్ విత్ ఇన్ నైట్ వచ్చింది, మార్నింగ్ కి ఆ ఎడిటర్ లేరు. ఓకే, సో ఆ విధంగా యాక్షన్ తీసుకోవడం, అది మనకి ఏమన్నా మనకి రూల్స్ అంటూ ఉన్నాయా, లేక యాక్ట్ అనేది ఉంది? ఓన్లీ ఐటీ యాక్ట్ మాత్రమే మనం డిస్కస్ చేసాం లాస్ట్ టైం. వెబ్ కంటూ పర్టికులర్ గా వీ డోంట్ హ్యావ్ ఎనీ యాక్ట్ అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ గైడ్ లైన్స్ అండ్ సంథింగ్ వీ డిస్కస్డ్ ఎర్లియర్. ఓకే, ఐటీ యాక్ట్ ప్రకారమే ఏదైనా యాక్షన్ అనేది తీసుకోవచ్చు అన్నట్టుగా మనం డిస్కస్ చేసాం సార్. సో అది మామూలుగా అంటే ఆ యాక్షన్ అనేది ఆయన మీద తీసుకోవడం అనేది క్రిమినల్ గా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ వ్యాలిడ్? దీంట్లో 2 అంశాలు ఇమిడి ఉన్నాయి. మీరు మీ క్వశ్చన్ లో క్లారిటీ లేనందున నేను ఇట్లా చెప్పాల్సి వస్తుంది. దాని ద్వారా నా సమాధానం ద్వారా నీకు క్వశ్చన్ క్లారిటీ వస్తుంది, సమాధానం క్లారిటీ వస్తుంది. దీంట్లో చర్యలు 2 రకాలు ఉంటాయండి. ఒకటి రిపోర్టింగ్, మిస్ రిపోర్టింగ్. అది వాస్తవం రిపోర్ట్ చేసినారా, తప్పు రిపోర్ట్ చేసినారా.
అది వాస్తవమే అయినా కూడా ఇంకెవరకు నష్టం చేస్తుంది ఇట్లాంటి రాయొద్దు అని అంటే వాళ్ళ పాలసీ పరంగా తప్ప అనేది మనకు తెలియదు, దైవార్థం మనకు తెలియదు. అయితే దాంట్లో ఒకటి బయట సమాజ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ తప్పైతే మీరు అన్నట్టు ఐటీ యాక్టా లేకుంటే ఇంకో రెగ్యులేటింగ్ యాక్టా లేకపోతే ఇంకొక గైడ్ లైన్సా లేకపోతే ఇంకో ప్రెస్ కౌన్సిలా ఎవరు మానిటర్ చేస్తారు, ఎవరు చర్యలు తీసుకుంటారో ఆ చర్యలకి అప్రోప్రియేట్ ఇన్అప్రోప్రియేట్ చిన్న తప్పు చేస్తే కూడా ఉద్యోగం తీసేసినారా లేకుంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారా అంటే తప్పుకు తగిన ప్రపోర్షనేట్ శిక్ష ఉందా అనేది ఈ చట్టం కానీ మార్గదర్శకాలను కానీ బట్టి ఉంటది. బయటి తప్పైంది అట్లా కాక అంతర్గతంగా తప్పు అయ్యి సంస్థ మేనేజ్మెంట్ ఒక నిర్ణయానికి వచ్చి చల్ ఈ ఎడిటర్ అంటాడు ఇంత చూసుకోడా ప్రైమ్ మినిస్టర్ వ్యతిరేకంగా లేని వార్త కింద వస్తే వాని మీద లేని విమర్శలు వస్తే వాటిని ఫ్యాక్ట్ కూడా చెక్ చేసుకోకుండా ఎట్లా టెలికాస్ట్ చేస్తాడు అని యాజమాన్యం నిర్ణయం తీసుకొని ఆయనను తొలగిస్తే దట్ ఈస్ ప్యూర్లీ ఇంటర్నల్ మ్యాటర్, ఇట్ నీడ్ నాట్ బి గవర్నర్డ్ బై ఎనీ రూల్. కాకపోతే ఏంటంటే మళ్ళీ మన జర్నలిస్టులకు ఉండేటటువంటి హక్కులు ఉద్యోగం నుంచి ఎట్లా తీసేయచ్చో తీసేయకూడదు అట్లాంటి లేబర్ లాస్ కు సంబంధించిన చట్టాలు వర్తిస్తాయి. మిత్రమా మీరు అడిగినట్టుగా ఇది బయట చర్య తీసుకునేటట్టయితే ప్రభుత్వము చట్టాలు మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది చర్య కాదు. ఒక ప్రైవేట్ మీడియా హౌస్ అది వెబ్సైట్ కావచ్చు, పేపర్ కావచ్చు, టీవీ కావచ్చు, మేనేజ్మెంట్ తీసుకొని ఎడిటర్ ని తప్పించింది అంటే వాళ్ళు దాన్ని ఎట్లా ట్రీట్ చేసిండ్రు అనే దాన్ని బట్టి ఉంటది. కానీ దానికి నిర్దిష్టంగా ఇంత తప్పుకు ఇంత శిక్ష మేనేజ్మెంట్ ఇవ్వచ్చు అని ఏముండదు. ఒకసారి కొందరు దయాలు ఉంటారు, ఎక్స్క్యూజ్ చేస్తారు, కొందరు నో ఇది దిస్ ఇస్ ఏ మిస్టేక్, ఇది జరగకూడదని ఎడిటర్ ని కూడా తప్పేస్తారు. ఎడిటర్ ఉదయం కల్లా ఆఫీస్ కి రాని పరిస్థితి, సాయంత్రమే సూర్యాస్తమయం లోపు ఆఫీస్ వదిలిపెట్టి ఎడిటర్లు వాకౌట్ ఫ్రమ్ ద ఆఫీస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ దానికి లెక్కలేం లేవు. మనకి చాలా దీన్ని బట్టి ఏంటంటే అక్రిడేషన్ ఉండాలి అంటున్నారు. కానీ నేను భావించేది ఏంటంటే మనకి సంస్థ ఇచ్చే గుర్తింపు కార్డే అన్నిటికన్నా కరెక్ట్. ఎందుకంటే RNI ఉండి అన్ని ఉండి అధికారిక పత్రం అదే అని నా భావన. కానీ చాలా చోట్లకి ఇప్పుడు మనం సమగ్రంగా రాయాలి, వివరంగా రాయాలి అన్నప్పుడు వెళ్తున్నప్పుడు అక్రిడేషన్ లేదు అని తెలిసినప్పుడు కొంత నిరాదరణ, నిర్లక్ష్యత కనబడుతుంది సార్. దాని మీద కొంచెం వివరణ ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఒక సంస్థ మీరు అన్నట్టు RNI ఉండి, గుర్తింపు ఉండి, లోకల్ INPR లో రిజిస్టర్ అయి ఉండి, ఒక ఎస్టాబ్లిష్డ్ మీడియా హౌస్ తరఫున ID కార్డు తోటి వస్తే చాలు. వేరే ఎవరో కాదు, ఈయన పలానా మీడియా హౌస్ రిప్రజెంటేటివ్ అని గుర్తింపిస్తారు, వాళ్ళకి యాక్సెస్ ఇస్తారు. ఆ యాక్సెస్ ప్రకారం సమాచారం తీసుకోవడం, వార్త రాయడం, అంతవరకు మీరు అన్నది జెన్యున్. ఇట్లానే జరగాలి. ఎందుకంటే అక్రిడేషన్ అందరికి ఇవ్వట్లేదు, అక్రిడేషన్ లిమిటేషన్ ఉంది కనుక అక్రిడేషన్ ని ప్రామాణికం చేయొద్దు. యాక్సెస్ కి ID కార్డ్ నే ప్రామాణికం చేయాలి. నేను అంగీకరిస్తా, అదే కరెక్ట్. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని మేజర్ ఈవెంట్స్ ఉంటాయి, వాటికి స్పేస్ లిమిట్ గా ఉంటుంది, కొంతమంది పరిమితంగా మాత్రమే ఎంటర్టైన్ చేస్తారు. అటువంటి టైంలో ముందే మీరు పేర్లు ఇవ్వండి అని ప్రైమ్ మినిస్టర్ వచ్చినాడండి మీ ఈస్ట్ గోదావరిలో, కాకినాడకు, రాజమండ్రికు ప్రైమ్ మినిస్టర్ వచ్చినాడు. ఆ సమావేశానికి మీడియా వాళ్ళు వస్తామంటారు. ID కార్డు కలిగిన జర్నలిస్టులు ఎంతమంది ఉంటారు కాకినాడలో అంటే ఒక 200-300 మంది ఉంటారు. కానీ అక్కడ 20 మందికో 30 మందికో మీడియా ఎంక్లేవ్ ఏర్పాటు చేస్తారు. కానీ అక్కడ ID కార్డు ప్రకారం ఎవరైనా రావచ్చు అంటే 200 మందిలో ఎవరైనా రావచ్చు. 170-195 రావచ్చు 200 మంది. అక్కడ ఎన్క్లోజర్ లో స్థలం ఉండదు, ఎవరిని ఆపగలుగుతారు, ఎవరిని వాళ్ళు అప్పుడు అక్రిడేషన్ లిమిట్ అయితే లేదు. అక్రిడేషన్లు కూడా 80 వరకు ఇచ్చినారు అని అంటే 30 మంది ఎన్క్లోజర్ ఉన్నారు కనుక అక్రిడేషన్లు 80 ఉన్నాయి కనుక అక్రిడేషన్ కాదు, మేము స్పెషల్ పాస్ ఇస్తాము, ముందు రోజు సాయంత్రం ఫోటోలు పంపేయండి అని వాళ్ళు పాస్ ఏర్పాటు. ఇట్లా పరిస్థితి సౌలభ్యాన్ని బట్టి ఉంటుంది కనుక రాజు గారు. అంటే దానికి మనం ఇట్లాగే ఉండాలి, ఇట్లా ఉండకూడదు అని చెప్పడానికి లేదు. మీరు అన్నట్టు ID కార్డ్ తోటి యాక్సెస్ ఇవ్వాలి, ఫండమెంటల్ థింగ్. తర్వాత కొన్ని పరిమితులు ఉన్నప్పుడు అక్రిడేషన్ ఉన్న వాళ్ళని మాత్రమే ఓకే, నథింగ్ రాంగ్. ఇంకా కొన్ని పరిమితులు ఉన్నప్పుడు, భద్రతా కారణాలు ఉన్నప్పుడు లేదు, అక్రిడేషన్ కార్డు కూడా కాదు, మేమే పాస్ ఇస్తాం, మేము ముందు రోజు ఆ పాస్ ఇచ్చిన 25 మంది మాత్రమే రావాలి అంటే కూడా యాక్సెప్టెడ్. దట్ ఈస్ ఆల్సో వి హావ్ టు యాక్సెప్ట్. మనం అన్ని అంగీకరించాలి. అందరి ప్రయోజనం, అందరి ఉద్దేశం కూడా సమాచారం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలు సమాజం దాని ద్వారా బాగుపడాలి. కనుక మనం ఈ
గైడ్ లైన్స్ ని వైలేట్ చేయాలని ఆలోచన చేయకూడదు. గైడ్ లైన్స్ ఫాలో కావడమే బెటర్. గైడ్ లైన్స్ లో తప్పు ఉంటే మన వైపు నుంచి రిప్రజెంటేటివ్స్ వెళ్ళి కన్సర్న్ గవర్నమెంట్ వింగ్ ని, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నో, లేకుంటే ఐఎన్పిఆర్ మంత్రిను, లేదంటే ఒక డెలిగేషన్ వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడి ఇది ఇట్లా కాదండి, మీరు ఇట్లా పెట్టండి, ఈ పద్ధతి బాగలేదు, ఈ పద్ధతి అయితే ఎక్కువ మంది ప్రయోజనం ఉంటుంది అని కన్విన్స్ చేసి మనం ఆ గైడ్ లైన్స్ ను మార్పించవచ్చు. కానీ మార్పించనంత వరకు ఏ గైడ్ లైన్స్ ఉంటాయో ఆ గైడ్ లైన్స్ పాటించడమే సరైన పద్ధతి.